హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. బిగ్ బాస్లో అయితే నా కొడుకుది లాస్ట్కి వచ్చేసరికి చాలా 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 రచ్చ 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 కింద అయితే ఉందన్నమాట. నిఖిల్ మరియు గౌతమ్ కృష్ణకి అయితే గట్టి పోటీ అయితే జరుగుతుంది బయట. గౌతమ్ ఫ్యాన్సే కానీ నిఖిల్ ఫ్యాన్సే కానీ ఓటింగ్ పరంగా అయితే చాలా 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 బీభత్సంగా అయితే ఇద్దరి మధ్య పోటీ అయితే నడుస్తుందన్నమాట. అసలు గౌతమ్ కృష్ణకి సడన్ రేజింగ్ స్టార్ లాగా నైట్ నైట్ స్టార్ అయిపోయాడు. అసలు చాలా గొప్ప అనుకోవాలి. గౌతమ్ కృష్ణ అలా నైట్ నైట్ స్టార్ అయ్యి అప్పటి నుంచి కూడా తన ఓటు బ్యాంకే కానీ తన ఫ్యాన్ ఫాలోయింగే కానీ ఎక్కడా కూడా తగ్గకుండా గౌతమ్ కృష్ణ అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ సింగిల్గా ఆడుకుంటూ గౌతమ్ కృష్ణ వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ మ్యాన్ షో లాగా గేమ్ని చేసుకుంటూ ఆడుకుంటూ చూసుకుంటూ తను కాపాడుకుంటూ గేమ్ అయితే ఆడాడనమాట. అసలు గౌతమ్ కృష్ణకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకుండా సింగిల్గా ఉంటూ అంటే ఎవరికి ఫేవరిజమే కానీ ఓటింగ్ నామినేషన్స్లో వచ్చినప్పుడు మాత్రం చాలా రచ్చ రచ్చ కింద అయితే ఉండేదన్నమాట. ఎందుకంటే తన సింగిల్ చేసి ఆ నబీల్ కూడా గౌతమ్కి ఆపోజిట్ అయిపోయినట్టు, పృథ్వీకి నిఖిల్కి పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చారో పేరెంట్స్ టాస్క్ అయినప్పటి నుంచి కూడా గౌతమ్కి నెగిటివ్ అయిపోయి నిఖిల్ మరియు పృథ్వీకి అయితే సేవలు చేయడం అలా చేసి నబీల్ అయితే తన ఓటు బ్యాంక్ తనైతే పాడు చేసుకున్నాడు అనమాట. గౌతమ్ కృష్ణ అయితే వన్ మ్యాన్గా ఆడి కప్పు కొట్టాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. గౌతమ్ కృష్ణ అసలు కప్పు కొడతాడా? అసలు గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే ఎలిమినేట్ అయిపోయే మనిషి ఇప్పుడు కప్పు కొడతాడు అనే స్టేజ్కి వచ్చాడు అనమాట. అంత బాగా తన గేమ్ అయితే ఉందన్నమాట. టాస్కులు కొట్టాలంటే ఒక్క మనిషి మిగిలిన నలుగురు అంతా ఒకటైపోయి ఒక్కడే టాస్కులు కొట్టాలంటే అది కొద్దిగా కష్టం. సో ఫ్యాన్స్కి తెలుసు గౌతమ్ కృష్ణ ఎలాగ ఆడుతున్నాడు, తన లోపల ఎలాగ సింగిల్ చేసి మిగిలిన వాళ్ళందరూ తనను ఆడుకున్నారు అనేది ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. కాబట్టి నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలా ఉంటుంది, కప్పు ఎవరు కొడతారు అనేది చూడాలి. నాగార్జున గారు ఎవరు చెయ్యెత్తుతారు, ఎవరు కప్పు కొడతారు అనేది మనమైతే చూడాలి. నేనైతే గౌతమ్ కృష్ణ అంచుల్లో కప్పు అయితే కొట్టేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ తన గేమ్ తను పాడు చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఎలా పాడు చేసుకుంటూ వచ్చాడు అంటే సోనియా కానీ ఇలాగా లేడీస్ మ్యాటర్లో కొద్దిగా పాపం వల్ల సో అయిపోయాడు అనమాట. ఎందుకంటే సోనియా కూడా వచ్చి తననే ఎర్రిని చేసింది, అంటే నెగిటివ్ చేసింది సోనియా కూడా వచ్చి నిఖిల్ని. అంటే నిఖిల్ని నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్దాం అనుకుందో లేకపోతే జనాల మధ్యలో నెగిటివ్ చేద్దాం అనుకుందో మరి సోనియాకే తెలియాలి. సోనియా అయితే రావడమే నిఖిల్ని అయితే కొద్దిగా నెగిటివ్ అయితే చేసిందనమాట. సో ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం, ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం అయితే గౌతమ్ కృష్ణ ఫస్ట్ 30% ఉన్నాడు. కాకపోతే ఓటింగ్ తర్వాత అంచెలంచెలుగా కొద్దిగా మారుతూ ఉన్నా కూడా ఎంత పిఆర్ టీం బయట నిఖిల్కే కానీ నబీల్కే కానీ ఉన్నా కూడా గౌతమ్ అయితే వన్ మ్యాన్ ఆర్మీ లాగా టాప్ 23% అయితే గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. నిఖిల్ అయితే తన గేమ్ తను నెమ్మదిగా నెగిటివ్ చేసుకుంటూ సెకండ్ ప్లేస్లో 21% అయితే ఉన్నాడు. ఇంకా మన నబీల్ విషయానికి వస్తే నబీల్ అయితే 17% అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. నబీల్ ఫస్ట్ 4-5-6 వీక్స్ అయితే టాప్ ఇంకా కప్పు కొట్టేస్తున్నాడు నబీల్ అనుకున్నాం. అలాంటిది గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కానీ కప్పు అయితే ఏమి కొడతాడు ఇది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోవలసింది, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిపోవలసింది, మణికంఠ వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ వీక్ నుంచి కన్నడ బ్యాచ్ మనోని నలిపి మనోని సింగిల్గా చేసి ఆడుకున్నారు. అప్పుడు నబీల్ కానీ గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తుంటే ఈ పార్టీకి కప్పు నబీల్దే అయిపోయేది. నబీల్ ఎందుకని చెప్పి పృథ్వీకి మరియు నిఖిల్కి సపోర్ట్ చేశాడనేది తెలీదు. ఫస్ట్లో బాగున్నాడు, సింగిల్గా ఆడుతున్నాడు, బాగుంది నబీల్ ఆట అని అనుకున్నది. అలాంటిది జాగ్రత్తగా తన గేమ్ను తను పాడు చేసుకుంటూ 17%తో అయితే నబీల్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి మన విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ ముగ్గురు 13%తో అయితే ఉన్నారు. కొద్దిగా ఓట్లు తేడా ఉన్నాయి. విష్ణుప్రియ అయితే ఉన్నా వేస్టే. రోహిణి ఇంకా బెస్ట్. ఫస్ట్ నుంచి రోహిణి ఉన్నా ఇంకా మంచి ఓటింగ్ ఉండేదేమో రోహిణి. ఎందుకంటే రోహిణి ఈ వీకే
లాస్ట్ వీకే పాపం నామినేషన్స్లోకి వచ్చిందనమాట. ఈ వీక్ నామినేషన్స్లో కాకుండా ప్రతి వీక్ నామినేషన్స్లో ఉంటే తనకంటూ ఓటు బ్యాంకే కానీ పెరిగేది. కాకపోతే ఇక్కడ అవినాష్ కొద్దిగా సేవ్ అయ్యాడు. అవినాష్ అసలు ఫినాలే టికెట్ టు ఫినాలే కప్పు కొట్టాడు అనమాట. కప్పు కొట్టడం ద్వారా డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ ఆరుగురిలో మరి ఎంతమంది వెళ్తారు ఏంటనేది చూడాలి. మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ పెడతాడా, టాప్ 5 పెడతాడా, టాప్ 8 పెడతాడా, టాప్ 6 పెడతాడా, టాప్ 5 పెడతాడా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, గౌతమ్, నిఖిల్, నబిల్, విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ. అవినాష్ వెళ్ళిపోయాడు. మరి ఆరుగురు ఉన్నారు. మరి ఆరుగురులో ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారో, టాప్ 5 పెడతారా, మరి ఏమన్నా మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతారా మళ్ళీ అనేది చూడాలి. సో ఓటింగ్ పరంగా అయితే విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ 13% అయితే లీస్ట్లో ఉన్నారు. విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిణి కానీ ప్రేరణ కానీ వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళైతే పెడతారు. 100% గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు, 100% ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తారు. అంతేగాని విష్ణుప్రియ లాగా నేను అని ఏమన్నా అనమాట. సో నాగార్జున గారు వచ్చినప్పుడు ఒకలాగా, నాగార్జున గారు లేనప్పుడు ఎకిలిగా చిరాకుగా ఉన్నది విష్ణుప్రియ. మొన్న శ్రీముఖి వచ్చి కూడా చెప్పింది, ఆ వారం వచ్చి చెప్పింది. కానీ ఆ వారం వచ్చి చెప్పిన తర్వాత పృథ్వీ ఉండుంటే అయినా సరే మనకి ఆ ప్రేమలలో అయితే చూసేవాళ్ళం మనం. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు. ఉంటా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి.